ఆయన వయసు 75, ఆమె వయసు 23. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆయనకైతే అస్సలు ఇష్టం లేదు. కానీ ఆమె మాత్రం నిన్ను వీడని నీడను నేనేనని ఆయన్ను వదలడం లేదు. నాన్ స్టాప్ ప్రేమాయణం సాగిస్తోంది. ఆ పెద్దాయన ఐ హేట్ యూ అన్నా కూడా ఆమె మాత్రం ఐ లవ్ యూ అంటోంది. అప్పటికి 2-3 సార్లు పబ్లిక్గా ప్రపోజల్ చేసింది. అయినా ఆయన మాత్రం ససేమిరా అంటున్నాడు. ఆయన బెట్టు వీడడం లేదు, ఆమె మెట్టు దిగడం లేదు. ఇద్దరి మధ్య రసవత్తర రాజకీయ ప్రేమాయణం జరుగుతోంది. ఫస్ట్ టైం ఆమె 5 ఏళ్ల కిందట ఆయన్ను చూసింది. చూసిన వెంటనే ఇష్టపడింది. ఇష్టపడిన వెంటనే ప్రేమలేఖ రాసింది. అప్పటి నుంచి ఆయనకు కలలో కూడా వస్తుంది. అంతెందుకు, వాస్తవానికి ఈమె 2014లోనే ఆయన్ను మనసా వాచా వలచింది. వలచేలా చేసుకున్నది ఆయనే. ఎలాగంటే ఆ వైసీపీలోని 23 మంది ఎమ్మెల్యేలను సైకిల్ ఎక్కించారు. ఆ తరువాత ఆమె ఇక ఈయన తనని వదలడు అనుకొని మంకు పట్టుపట్టి బంకలా అతుక్కుపోయింది. ఎంతగా అతుక్కుపోయిందంటే 2019లో ఆయన అనుకున్నదొక్కటి, జరిగింది ఒకటి. బట్ ఆమె మాత్రం ఆయన చెంతకు చేరింది. ఆయన గుండెల్లో సోఫా వేసుకొని నీట్గా కూర్చుంది. మన ప్రేమ అజరామరమని సందర్భం వచ్చిన ప్రతిసారి నిరూపిస్తూనే ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు గెలుచుకోగా ఆ ఫలితాలు వెలువడింది కూడా 2019 మే 23వ తేదీనే. ఇక చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9/9/23. ఇక రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబర్ కేటాయించారు. వీటన్నింటినీ కలిపిన 23 నంబరే వస్తుంది. ఇక చంద్రబాబును అదే నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు. గతంలో అమరావతి ల్యాండ్ స్కామ్ కేసులో నోటీసులు ఇచ్చిన సిఐడి 2021 మార్చి 23న విచారణకు హాజరు కావాలని పిలిచింది. గతంలో జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయన ఖైదీ నంబర్ 6093ను బాబు ఖైదీ నంబర్ 7691లో నుంచి తీసేస్తే వచ్చే సంఖ్య 1598. అంటే 1598ని కలిపితే 23. అంతేనా? నారా లోకేష్ పుట్టినరోజు జనవరి 23. సో 23 ప్రేమ 75 ఏళ్ల ప్రియుడిని వదలబొమ్మాలి వదలా అంటోంది. ఈ పెద్దాయన మాత్రం ఈ ప్రేమ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని రకరకాల ఎత్తులు వేస్తున్నా కూడా నిన్ను వీడని నీడను నేనే అంటోంది. మరి ఒక్కసారి ప్రేమ పుట్టించి పట్టించుకోకపోతే అవతలి వాళ్ళు వదులుతారా? చచ్చే వరకు నీకోసమే ఈ అన్వేషణ అని వెంటపడరు? ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 2024 ఎన్నికల్లో జరిగిన 81.86% పోలింగ్ చూసి బాబు సహకూటమి నేతలంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెరిగిన ఓటింగ్ తమకే, గెలుపు తమదేనని పండగ చేసుకుంటున్నారు. కానీ 8186 కలిపితే మళ్ళీ 23 వచ్చింది. అంటే ఈ ఘాటు ప్రేమ ఇప్పుడప్పుడే బాబును వదిలేలా లేదని చెబుతోంది. అయితే ఒక్కసారి చంద్రబాబు ఈ ప్రేమ రుచి ఆస్వాదించారు కూడా. ఆ మధ్య జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో 23 ఓట్ల తేడాతో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది టీడీపీ. ఈ ఫలితం కూడా మార్చి 23నే వెలువడింది. ఆ సమయంలో ఈ అంశంపై స్పందించిన చంద్రబాబు మార్చి 23న 23 ఓట్ల తేడాతో ఎమ్మెల్సీ గెలవడం దేవుడి స్క్రిప్ట్ అంటూ కామెంట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. మరి 81.86 సంగతేంటి సారు అంటే పిక్క చూపులు చూస్తున్నారట. ఏమైనా 75 పైన 23 ప్రేమాయణం చాలా దృఢమైనదని చెప్పొచ్చంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పుడే ఇలా ఉంటే జూన్ 4 వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో అని తెలుగు తమ్ముళ్లకు 23 టెన్షన్ పట్టుకుంది.